ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 38వ అధ్యాయము వచనము 15వ వచనముతో దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ మాట ఏదై ఉందంటే, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును అని ఎవరు చెప్తున్నారండి? ఎవరు మాట్లాడుతున్నాడు? ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియాకు ఒక మరణకరమైనటువంటి వ్యాధి వస్తుంది కదా. ఈ సందర్భం మనకందరికీ తెలిసిందే. దేవుడు అంటున్నాడు, మరణకరమైనటువంటి వ్యాధి అతనికి వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ఆ వ్యాధిలో సోలిపోయి అతను పడుకున్న టైంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి, అతను మరణించబోతున్నాడు, అతని ఇంటిని చక్కబెట్టుకొనము అని దేవుడు అతనితో సెలవిచ్చి పంపిస్తున్నాడు. సమయం ఇంకా లేదు, అతను తన ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పి పంపించని చెప్పి వెళ్ళి సెలవు ఇవ్వని పంపించినప్పుడు యెషయా ప్రవక్త అతని దగ్గరికి వస్తాడు. అతని దగ్గరికి వచ్చి దేవుడు ఇట్లా అంటున్నాడు, సిద్ధపడును, మరణించబోతున్నావు అని సెలవు చెప్పగానే చెప్పేసి ఆయన వెంటనే వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళుతున్న సమయంలో వెంటనే ఈ హిజ్కియా ప్రవక్త, రాజైన హిజ్కియా గోడ వైపునకు తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ప్రభా, నీ దృష్టికి నేను యథార్థవంతముగా చేసిన సేవనైనా, నా యొక్క పరిచర్యలనైనా, నీ ఎదుటి నేను కనబరిచిన విశ్వాసమునైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని కన్నీటితో ప్రార్థన చేస్తాడండి. అప్పుడు అతడు కార్చిన కన్నీటిని బట్టి అని ఇక్కడ వాక్యం ఉంటుందండి. చూడండి, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను అని దేవుడు వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడండి. వెంటనే అంటే అదే దేవుడు ఒక్కసారి నువ్వు మరణం అయిపోతావని డిక్లేర్ చేశాడండి. కానీ కొంత సమయంలోనే ఆయన ఇల్లు దాటి బయటికి వెళ్ళక మునిపే యెషయా ప్రవక్త చెప్పేసి వెంటనే హిజ్కియా కార్చిన కన్నీటికి ఆయన కన్నీళ్లు విడుచుట దేవుడు చూచి వెంటనే ఆయన హృదయం కరిగిపోయి అతనికి ఇచ్చే జవాబు ఏంటిదంటే, యెషయా ప్రవక్తకు చెప్పి పంపించే మాట ఏంటిదంటే, అతని కన్నీళ్లను నీ దేవుడైన యెహోవా చూచి ఉన్నాడు కనుక నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలమును దేవుడు పొడిగించాడని పోయి చెప్పమని దేవుడు అతన్ని పంపిస్తాడు. ఇదంతా జరిగిపోయిన తర్వాత దేవుని దగ్గర మరణం కొట్టివేయబడిన స్థితిలో 15 సంవత్సరముల ఆయుష్కాలము పొందుకున్న స్థితిలో రాజు అయినటువంటి హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన దేవుడి దగ్గర మొర్రపెట్టుకుంటూ అంటున్న మాటలే ఇప్పుడు చదవబడిన వాక్యము దాకా ఉన్నాయండి. అంటే, దేవా, నేను మరణ పడక మీదకి వెళ్ళినా కూడా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నా మరణాన్ని కొట్టి వేసావయ్యా, నా గుడిసె గాలికి ఎగిరిపోకుండా, అంటే నా ప్రాణము గాలికి ఎగిరిపోకుండా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నా శరీరము సమాధిలోనికి చేరకుండా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి అని ఇవన్నీ పెట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన అడుగుతూ 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు దేవునితో మాట్లాడుతూ, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నేను సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అని అంటున్నాడు. అంటే ఆ 15 సంవత్సరాలు ఎవరి వలన వచ్చిందని గ్రహించాడండి హిజ్కియా ప్రవక్త? దేవుని వలన వచ్చింది. దేవుని వలన వచ్చిన అతని ఆయుష్కాలమై ఉంది. ఆ ఆయుష్కాలమును పట్టుకొని దేవుని ఎదుట ఆయన ఎలా నడుస్తాడంట? మెల్లగా. సంవత్సరం అంతయు ఆయన ఇచ్చిన సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అని అంటున్నాడు. అంటే నెమ్మది కలిగి విశ్వాసములో సమాధాన స్థితిలో దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ, ఎందుకంటే దేవుని వలన పొందుకున్న ఆయుష్యం, అందుకని దేవుణ్ణి గణపరుస్తూ నేను కొనసాగుతానని దేవుని దగ్గర అతను మొరపెట్టుకుంటూ ఆయన అంటున్నాడు, నేనేమందును, నువ్వు అనగలుగుతున్నావా? నువ్వు ఉన్న పరిస్థితులలో దేవుడు నీకు ఆన్సర్ ఇచ్చిన టైంలో, ఒక పరిస్థితి నుంచి నిన్ను లేవనెత్తుకున్న సమయంలో ఆయన ఇచ్చిన జవాబును బట్టి కృతజ్ఞతగా మనం అనగలుగుతున్నామా దేవుని దగ్గర? మాటలు సరిపోవడం లేదేసయ్యా, నా హృదయం పట్టడం లేదయ్యా, నాకు అంత జ్ఞానం కూడా లేదు ప్రభా, ఏమని నిన్ను వర్ణించాలి, ఏమని నిన్ను స్తుతించాలి, ఏమని నిన్ను అయా ఘనపరచాలని అడగగలిగినట్టుగా నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చాడు. ఏం మాట ఇచ్చాడు? దేవుడు నువ్వు మరణమైపోతావని చెప్పాడు, కానీ
మాట నెరవేర్చిన మాట ఏదై ఉంది, అతని కన్నీళ్లను చూసి 15 సంవత్సరాల ఆయుష్కాలమును దేవుడు పెంచి ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు. ఆ మాటను హిజ్కియా జ్ఞాపకం చేసుకుంటూ, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును అని అంటున్నాడు. అంటే ఆయనకు కలిగిన వ్యాకులం అంటే దుఃఖం, వేదన. ఆ దుఃఖములు ఆయన ఎలా ఉంటున్నాడు? నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. అంటే మెల్లగా అంటే కృతజ్ఞత కలిగి నడుచుకుంటాను. దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి, ఆయన ఎదుట కృతజ్ఞతాపూర్వకముగా పొందుకున్న మేలులను బట్టి ఆయన్ను ఘనపరుస్తూ నువ్వు కొనసాగగలిగితే, హిజ్కియా పట్ల కార్యము చేసిన దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను ఆశీర్వదించడానికి కూడా వచ్చి హృదయం మార్చుకొని నిన్ను దీవించడానికి నిలబడినప్పుడు నువ్వు కూడా ఇలా చెప్పగలవా? అట్టి కృప దేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన ఆశీర్వాదములో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.